హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి కాగానే ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తున్నది. బీజేపీ అధ్యక్ష ఎంపిక కోసం కొంతకాలంగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న మధ్యలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. అయితే తాజాగా ఆ ప్రక్రియను బీహార్ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని ఆ పార్టీ భావిస్తున్నది. బీజేపీ అధ్యక్ష ఎంపిక కోసం సంస్థాగతంగా 50 రాష్ట్రాల్లో ఎన్నిక పూర్తి కావాల్సి ఉన్నందున ఆ ప్రక్రియను తొందరగా పూర్తి చేసి త్వరగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే నూతన అధ్యక్షుడిని ప్రకటించాలని యోచిస్తున్నది. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పలువురు పేర్లు తెర మీదకి వచ్చినా ఈసారి మహిళలకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి వంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. అయితే అన్ని సామాజిక సమీకరణాలు, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం శివరాజ్ సింగ్ వైపు, మహారాష్ట్ర మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన అయితేనే పార్టీని సమర్థవంతంగా నడిపించగలరని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. అదే జరిగితే శివరాజ్ సింగ్ చౌహాన్ కాబోయే బీజేపీ నూతన సారథి అవుతారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 2024 జూన్తోనే ముగిసినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఆయన కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతతో పాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నూతన సారథి ఎంపికను పూర్తి చేయాలని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికి త్వరలోనే బీజేపీ నూతన సారథి రాబోతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్